పేదలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కౌన్సిలర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో 18వ వార్డు రణదేవి నగర్ నుండి, జమునాబాయ్ ఆధ్వర్యంలో 19వ వార్డు అహ్మద్ నగర్ నుండి పెద్ద సంఖ్యలో కాలనీవాసులు కాంగ్రెస్లో చేరేందుకు తరలివచ్చారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. తానందరికీ ఉపయోగపడే పని చేస్తానన్నారు. అందరి బంధువుగా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. డబ్బులు సంపాదన కోసం రాలేదన్నారు. ఏ పదవి లేకున్నా ప్రజల కోసం ఇంత పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేశానని తెలిపారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో ఓడినానని, మీ అందరి ఆశీర్వాదంతో 20 ఏళ్లలో ఏ కాంగ్రెస్ అభ్యర్థికి రానని ఓట్లు వేశారని అన్నారు. ఓడినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానన్నారు కేఎస్ఆర్. గెలిచినా ఓడినా ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటానన్నారు. కబ్జాలు చేస్తూ అవినీతి చేసే ఎమ్మెల్యే పాయల్ను గరీబోళ్ల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నానని కేఎస్ఆర్ తెలియజేశారు. 2.5 ఏళ్లలో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఆదిలాబాద్ ప్రజలను దోచుకుంటున్నాడని అన్నారు. ఇక బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు కంది శ్రీనివాసరెడ్డి. మీ వద్దకు వస్తే మా కోసం ఏం చేశారని ఎంపీ ఎమ్మెల్యేను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పాటు పేదలకు అండగా పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. బీజేపీ ఓట్లు తొలగించే కుట్ర పన్నుతుందని జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. మీరు గెలిపిస్తే మీ బిడ్డలాగా పనిచేస్తానన్నారు. ఆదిలాబాద్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానన్నారు. ఎన్నికేదైనా గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు కేఎస్ఆర్. ప్రేమ, అభిమానం. నేను ఏదైనా ఏ పని డూప్లికేట్ పని చేయను. నేను ఏదైనా మంచి ఒరిజినల్ పనే చేస్తా. అంత ఈజీగా ఏ పనిని కూడా చాలా ఆలోచించి చేస్తా తప్పకుండా. ఇయ్యాల కూడా భోంచేసిపోయింది. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ చుట్టం, మీ కంది సీనన్న, మీ కంది శ్రీనివాసరెడ్డి చుట్టం, మీ చుట్టం ఈడు ఉన్నాడు, మీ బంధువు ఈడు ఉన్నాడని అనుకోండి. కష్టం వచ్చినా ఏ పని ఉన్నా రండి. ఇది మీ ఆఫీస్ అనుకోండి. నేను మీ మనిషిని. నేను గరీబులకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన తప్ప నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయాలకు రాలేదు. మీ అందరికీ తెలుసు. నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు అమెరికాలోనే చదువుకున్నా. నేను ఆదిలాబాద్ నా పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలని అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్మించినాం. ఎంతో కష్టపడి కంపెనీని నిర్మించి ఈరోజు మా ఆదిలాబాద్లో గరీబోళ్ళు ఎక్కువ ఉన్నారు. అందరూ పొద్దుగాల చేస్తే కైకిలు వేసుకొని బతికేటోళ్ళు అనేక మంది కిరాయిన్లలో ఉంటున్నారు. అనేక మంది కష్టాలలో ఉన్నారన్నటువంటి మీ బాధను చూడలేక నేను రాజకీయాల్లోకి వచ్చిన. నాకు మీరు కూడా ఏం అన్యాయం చేయలే. మనం చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినాం. మీ ప్రేమతోని నేనేం బాధపడలేదు. తక్కువ మెజారిటీతో ఓడిపోయినాం. నాకేం తొందర లేదు. నేను డబ్బు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. మీరు ఎప్పుడు గెలిస్తే అప్పుడే నేను కుర్చీలో కూర్చుంటా, మీకు పని చేసి పెడతా. కానీ గెలిచినా ఓడినా మీ సేవలనే ఉంటా. పేదల పక్షాన కొట్లాడుతా. పేద ప్రజలకి, గరీబోళ్ళకు నిరంతరం మీ మనిషిలాగా ఉంటా. మీ బిడ్డలాగా పనిచేస్తా. మీ తమ్ముళ్ళలాగా, మీ బిడ్డలాగా, చిన్న కొడుకులాగా నేను పనిచేస్తా. గరీబోళ్ళు అంటే నాకు ప్రేమ. గరీబోళ్ళ పక్షాన కొట్లాడడం అంటే నాకు ఇష్టం. మీ ఆ రోజు జోగురామన్న గారు అనేక రంగాలలో చేసినటువంటి అవినీతిని ప్రశ్నించిన. ఈరోజు పాయల్ శంకర్ అనేటోడు 2.5 ఏళ్లలో 480 కోట్లు సంపాదించిండని ప్రజలందరూ అంటుంటే అన్ని కబ్జాలు చేస్తుండట. భూములు కబ్జాలు చేస్తుండట, ఇండ్లు కబ్జాలు చేస్తుండట, నోళ్ళు నాలాలు. ఇంత ప్రజలు ఓట్లేసిన ప్రజలకి మనం దాసోహం కావాలి. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత వల్లనే మనం గెలిచినామని తెలవాలా. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నిరంతరం అవినీతికి పాల్పడుతూ ప్రజల్ని ఏమీ పట్టించుకుంటలేడు ఈ పాయల్ శంకర్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డిగా నేను అంటున్నా, మనం గెలిచిన తర్వాత నిజంగా ఒక పేద ప్రజల ప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుందో మళ్ళీ మనం చూపిద్దాం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కానీ ఇక్కడ లోకల్గా మన ఎమ్మెల్యే, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల పాయల్ శంకర్ అనేటోడు ఆడింది ఆట, పాడింది పాట నడుస్తుంది. నిరంతరం అవినీతి, నిరంతరం ఆయన కుటుంబ సభ్యులు భయంకరంగా దోచుకుంటున్నారు. ఆదిలాబాద్ని పడి ఇండ్లు కబ్జాలు చేస్తున్నాడు పాయల్ శంకర్. రోడ్లు కబ్జాలు, నాలాలు కబ్జాలు. మీ అందరికీ నేనేం చెప్తున్నా అంటే, పేద ప్రజలు, గరీబోళ్ళు, నేను మీకు ఉన్నా.
నేను గరీబోళ్ళ కోసం పనిచేయడానికి మీకోసం ఉన్నా, గరీబోళ్ళ కోసం కొట్లాడుతందుకు మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. నేను మీ మాట వింటా, మీరు చెప్పిన పని నేను చేస్తా. నాకు ఎమ్మెల్యే కుర్చీ ఇప్పుడేం అవసరం లేదు, మీరు గెలిపించినప్పుడే తీసుకుంటా. కానీ మీ పక్షాన అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా, ఎక్కడ గరీబోళ్ళకు అన్యాయం జరిగినా ఆదిలాబాద్లో, అక్కడ మీ బిడ్డ కంది సీనన్న ఉంటాడు, మీకోసం పనిచేస్తాడు, మీ తలలో నాలుకలాగా ఉంటాడు, మీ చిన్న కొడుకులాగా పనిచేస్తాడు. ఎక్కడ కూడా గరీబోళ్ళ పక్షాన కొట్లాడడమే నా పని. మీ అందరూ ఒకటే, ఇంత ఎండల నిగ్గటి ఎండల మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి మా బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డిని మరొక్కసారి చూసిపోదాం, మా బిడ్డ ఎట్లున్నాడని. నేనేం మారలే, మీ పేదల పక్షాన కొట్లాడతందుకు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. మంచి రోజులు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి రోజులు వస్తాయి. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు. సన్న బియ్యం తీసుకొచ్చిన మహిళలందరికీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే బస్సులలో ఫ్రీ ప్రయాణం వచ్చింది. అవునా కాదు? అంతకుముందు మీకు ఎక్కడికి పోయినా కూడా మహిళలకు అసలు సీట్లే దొరకకపోతుండే. ఇప్పుడు మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే సన్న బియ్యం వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఆల్రెడీ కట్టినాం, ఇంకా కడతాం, ఇంకా కడతాం. మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటి, ఆడబిడ్డలు ప్రభుత్వం ఇది. మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక బుక్కెడు బువ్వ పెట్టేటువంటి పార్టీ ప్రభుత్వం. ఉద్యోగాల్ని ఎలా సృష్టించాలా, ఇక్కడ హమాలోళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించాలా, మనం గెలిచిన తర్వాత వీటన్నిటినీ కూడా ఈ సమస్యల్ని ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వద్దాం. మీరెవరు అధైర్యపడవద్దు. యువకులకు కానీ, ఉత్సాహవంతులు యువకులకి, గరీబులకి అన్ని రంగాలల్లో మేలు చేసేటువంటి పనుల్ని మనం చేద్దాం. మీ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళై లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్న ఓట్లు తీసేయాలని బీజేపీ వాళ్ళు చూస్తారు. మీరు కొంచెం గట్టిగా ఉండుండ్రి, గట్టిగా కొట్లాడుండ్రి. వార్డులలో కూడా ఎమ్మెల్యే వస్తే ప్రశ్నించుండ్రి. నువ్వు మాకేం చేసినావని గల్లాబట్టి అడుగుండ్రి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ గెలిపించి 2.5 ఏళ్ళైంది. CCI ఫ్యాక్టరీని తెరిపిస్తా అన్నావు, ఏమైంది? CCI ఫ్యాక్టరీని తెరిపించడని అడుగుండ్రి. CCI ఫ్యాక్టరీని తెరిపిస్తే, CCI కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, ఆ CCI ఫ్యాక్టరీని తెరిపిస్తే 5,000 మందికి ఉద్యోగాలు వస్తుండే. గెలిచి 2.5 ఏళ్ళైంది. తింటుండు పోయి పంటుండు, నీడల పోయి పంటుండు తప్ప ప్రజలకి మేలు చేసింది ఏమీ లేదు. CCI గురించి అడిగితే పారిపోతాడు, తోక ముడిచి పారిపోతాడు పాల్ శంకర్. మీరు అందరు అడగండి, ఏం చేసినావు మా గరీబోళ్ళ కోసం ఈ 2.5 ఏళ్ళల్లో? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు పట్టుకొచ్చినావు? పాత ఇనుప సామాన్లు అమ్మేసినట్టు CCIని తుక్కు కింద అమ్మేస్తున్నాడు. 5,000 మందికి ఉద్యోగాలు రావాల్సినటువంటి సంస్థ. మనం ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇద్దరిని పువ్వు గుర్తుల్ని గెలిపించినాం, బీజేపీని గెలిపించినాం. ఇద్దరు మనకు కత్తి పట్టి వెనక నుంచి ఓడిసినారు ఇద్దరు. మీరు ఆలోచన చేయండి. మీ ప్రాంతంలో అభివృద్ధి కలగాలంటే మన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మనం ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా మళ్ళొక్కసారి, మీ ప్రేమ తప్ప నాకేమీ వద్దు. నాకు డబ్బులు దేవుడు ఆనందం ఇచ్చిండు, నాకు గరీబోళ్ళ ప్రేమ తప్ప నాకు ఇంకోటి అవసరం లేదు. నాకు నా బిడ్డలకు మీ ఆశీర్వాదం పెడితే చాలు. కడుపు నిండా తిని కండ్ల నిండా ఆశీర్వాదం పెడితే మీ బిడ్డ నాకు చాలు, నాకు ఏం అక్కర్లేదు. మీ ప్రేమ